సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్కారం, వెల్కమ్ టు టుడేస్ న్యూస్ పేపర్ ఎనాలిసిస్. నేను గౌతమ్. ప్రధాన వార్తాపత్రికల్లో ఏ వార్తా కథనాలు ప్రధానంగా ప్రచురించారు? ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికలకైతే షెడ్యూల్ విడుదలైంది. అందులో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరం ఇట్లా 5 రాష్ట్రాలకైతే ఎన్నికల షెడ్యూల్ అయితే వెలువడింది. నవంబర్ 3న నోటిఫికేషన్ అయితే వెలువడే అవకాశం అయితే ఉంది. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ ప్రకటించారు. అట్లాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. భారీ స్థాయిలో హాజరైన పరిస్థితి. అక్కడ ఆయన కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అట్లాగే చంద్రబాబు నాయుడు అరెస్టు, ఆయన బెయిల్ పిటిషన్లకి సంబంధించి కూడా కోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇచ్చింది, అట్లాగే మిగిలిన అంశాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. ఈనాడులో ప్రధానంగా పాంచ్ పటాకా 5 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దాని గురించి అయితే వార్త రాశారు. 5 రాష్ట్రాల్లో ఎన్నికలకు షెడ్యూల్: రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం, తెలంగాణ. ఈ 5 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ అయితే వెలువడింది. తెలంగాణలో 119 స్థానాలకు నవంబర్ 30న పోలింగ్, మధ్యప్రదేశ్లో 17, రాజస్థాన్లో 23న, మిజోరంలో 7న, ఛత్తీస్గఢ్లో 7, 17 తేదీల్లో. కేవలం ఈ 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్లో భాగంగా ఒక్క ఛత్తీస్గఢ్లోనే 2 దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు కేంద్ర ఎన్నికల సంఘం. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో కొంచెం సున్నిత ప్రదేశాలు ఉంటాయి, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉంటాయి, ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ 2 దశల్లో పోలింగ్ అయితే జరిగే అవకాశం ఉంది. ఛత్తీస్గఢ్లో 7వ తారీఖు, అట్లాగే 17వ తారీఖు మధ్యప్రదేశ్తో కలిపి అక్కడ 2వ దశ పోలింగ్ అయితే నిర్వహించున్నారు. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న. అంటే ఈ 5 రాష్ట్రాల భవితవ్యం మాత్రం డిసెంబర్ 3న తేలిపోనుంది. ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఆయా రాష్ట్రాల ప్రజల మనసులు గెలిచిన నాయకుడు ఎవరో డిసెంబర్ 3న అయితే తేలిపోనుంది. 5 రాష్ట్రాలు ఉన్నా కూడా ప్రధానంగా ఫోకస్ మాత్రం తెలంగాణ గురించే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ 2 టర్మ్ ఇక్కడ గెలిచి ముఖ్యమంత్రిగా అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పుడు హ్యాట్రిక్ కొడతారా లేదా అనేది కూడా డిసెంబర్ 3వ తారీఖునైతే తేలిపోయే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాగే ఇక్కడ ఈ 5 రాష్ట్రాల గురించి చెప్పుకోవాల్సి వస్తే ప్రధానంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరంలో, అటు మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, మిజోరం, రాజస్థాన్. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో అయితే కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు అయితే అక్కడ ఉన్నారు. ఒక మధ్యప్రదేశ్లో మాత్రమే శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ ముఖ్యమంత్రి ఉన్న పరిస్థితి. ఇక మిజోరం సంబంధించి జోరాంథంగం ఆయన సీఎంగా ఉన్నారు. రాజస్థాన్లో మధ్యప్రదేశ్ చూసుకుందాం. మధ్యప్రదేశ్లో అయితే అక్కడ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. అక్కడ అనేక పరిణామాలు జరిగాయి. అంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీయే గెలిచింది, కానీ జరిగిన కొన్ని పరిణామాలు అంటే నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో అనూహ్యంగా బీజేపీ నుంచి శివరాజ్ సింగ్ ముఖ్యమంత్రిగా అయితే ఉన్నారు. ఇక రాజస్థాన్ చూడొచ్చు, అట్లాగే ఛత్తీస్గఢ్ కూడా ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ ఉన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా టఫెస్ట్ ఫైట్ అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది తెలంగాణలో. సో ఇట్లాగా 5 రాష్ట్రాల సంబంధించి అయితే మొత్తం ఎంతమంది ఓటర్లు ఉన్నారు? 5 రాష్ట్రాల్లో 16,14,00,000 మంది ఓటర్లు ఉన్నారు. 8,20,00,000 మంది పురుషులు, 7.8 కోట్ల మంది మహిళలు, 18-19 ఏళ్లలోపు యువ ఓటర్లు 60.2 లక్షల మంది. అంటే ఈసారి ఓటు నమోదు చేసుకున్న వారైతే 60.2 లక్షల మంది అయితే కనిపిస్తున్నారు. అత్యధికంగా మధ్యప్రదేశ్లో 5.6 కోట్ల మంది ఓటర్లు ఉంటే తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ 5.25, తెలంగాణ 3.17, ఛత్తీస్గఢ్ 2.03, మిజోరం 8.52 లక్షల మంది అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటికైతే ఎలక్షన్ కేంద్ర ఈసీ అయితే నోటిఫికేషన్ అయితే వెలువరించింది. నవంబర్ 3న ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ రానుంది. సో ఇది 5 రాష్ట్రాల పాంచ్ పటాకా అంటూ కూడా రాసుకుంటూ వచ్చింది. మరి తెలంగాణలో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కూడా రాసుకుంటూ వచ్చింది. ఇక్కడ తెలంగాణలో రాసిన హెడ్లైన్ చూడొచ్చు ఈనాడు. కౌంట్ డౌన్ 50, అంటే 50 డేస్ మాత్రమే ఉన్నాయి. ఇంకా ఈ 50 రోజుల్లో 5 రాష్ట్రాల సీఎంలు ఎవరో తేలిపోనుంది అంటూ కూడా రాసుకొచ్చారు. నవంబర్ 30న తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్, తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. అయితే ఒక్కసారి తెలంగాణ షెడ్యూల్ చూద్దాం. తెలంగాణలో నవంబర్ 3న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. శుక్రవారం నామినేషన్లకు చివరి తేదీ నవంబర్ 10, అంటే 3వ తారీఖు నోటిఫికేషన్ జారీ అవుతే 10వ తారీఖు లోపు, మళ్ళీ శుక్రవారం లోపు, కరెక్ట్గా వారం రోజుల్లోపు ఈ నామినేషన్లు అనేవి ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది.
నామినేషన్ల పరిశీలన నవంబర్ 13వ తారీఖు సోమవారం చేపడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15. నవంబర్ 15 లోపు నామినేషన్లని ఎవరైనా విత్డ్రాల్ చేసుకోవాల్సి ఉంటే, మరీ ముఖ్యంగా రెబల్స్ ఉంటూ ఉంటారు, ఎవరైనా విత్డ్రాల్ చేసుకోవాల్సిన అవకాశం ఉంటే నవంబర్ 15 వరకు ఉండబోతుంది. ఇక పోలింగ్ అయితే నవంబర్ 30వ తారీఖు అయితే పోలింగ్ ఉండబోతుంది. ఇక పోలింగ్ అయితే నవంబర్ 30వ తారీఖు గురువారం ఉండబోతుంది. అత్యంత కీలక పరిణామం పోలింగే ఉంటుంది. ఎందుకంటే ఈ 50 రోజుల్లోపే ఆయా పార్టీలు, ఎందుకంటే ఇన్నాళ్ల వరకు ఒక లెక్క, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక లెక్క ఉంటుంది. ఎందుకంటే అనేక పరిణామాలు మారిపోతూ ఉంటాయి. ప్రజలందరూ చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఆయా రాజకీయ పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు. ఎందుకంటే హామీలు ఇస్తున్నారా, ఉచిత హామీలు ఇస్తున్నారా, లేకపోతే వీళ్ళు వస్తే నిజంగా మా భవిష్యత్తు బాగుంటుందా అని చెప్పి కూడా ఆయా వర్గాలు, మరీ ముఖ్యంగా మహిళలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కూడా కావచ్చు, వాళ్ళకి సంబంధించిన హామీలు నెరవేర్చారా లేదా అనేది ఇవన్నీ పరిణామాలు ఉంటాయి. ఇక తెలంగాణ వరకు వచ్చేసరికి ఇక్కడ అమరవీరుల కుటుంబాలు కూడా చాలా ప్రధాన పాత్ర అయితే పోషిస్తూ ఉంటాయి. ఎన్నికల్లో గెలుపోటమును నిర్దేశిస్తూ ఉంటాయి. సో అక్కడ ప్రగతి ప్రధాన పరిణామమా, లేకపోతే హామీలా, లేకపోతే ఉచిత హామీలా, లేకపోతే సంక్షేమ పథకాల అభివృద్ధి, ఇవన్నిట్లో ఏది కొలమానం అంటే ఇవన్నీ కూడా కొలమానమే. ఇవన్నీ కూడా ఓటర్లు క్లియర్గా అబ్జర్వ్ అయితే చేస్తూ ఉంటారు. సో పోలింగ్కి వచ్చేసరికి ఆ పరిణామాలు ఉంటాయి. ఇక ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3. ఈవీఎంలో ఆయా రాష్ట్రాల ప్రజలు, ఓటర్లు ఎవరికి మద్దతుగా ఓటు వేశారని తేలిపోనుంది మాత్రం డిసెంబర్ 3 ఆదివారం. ఎస్, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేసరికి డిసెంబర్ 5 మంగళవారం మొత్తం అన్ని ఈవీఎంలు కూడా డిస్పాచ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది తెలంగాణకు సంబంధించిన కౌంట్ డౌన్ 50 అంటూ కూడా ఈనాడు హెడ్లైన్ రాసుకొచ్చింది. ముఖ్యంగా ఇది అత్యంత కీలక పరిణామం చెప్పొచ్చు. ఎందుకంటే ఇక నుంచి రాజకీయ పరిణామాలు మారిపోతూ ఉంటాయి. మొన్నటి వరకు ఒక పార్టీలో కనిపించిన నాయకులు ఇప్పుడు టికెట్ రాకపోతే మరో పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుందా, కండువా మార్చే అవకాశం ఉంటుందా అనేది కూడా ఈ 50 రోజుల్లో మనం చిత్ర విచిత్రాలు అయితే చూసే అవకాశం ఉంటుంది. ఏదేమైనా అంతిమంగా ఓటరు నిర్ణయమే తుది తీర్పు. ఓటరు ఏ విధంగా ఓటు వేస్తారనే దానిపైనే ప్రధానంగా రాజకీయ పార్టీలు ఫోకస్ అయితే చేస్తాయి. ఇది 5 రాష్ట్రాల ఎన్నికలకి సంబంధించిన నోటిఫికేషన్. రైట్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక సమావేశం నిర్వహించారు. అందులో ఆయన చేసిన ఒక కామెంట్ని హెడ్లైన్ ఏం పెట్టారంటే, చంద్రబాబు జైల్లో ఉన్నా బయట ఉన్నా ఒకటే అంటూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే వ్యాఖ్యానించిన పరిస్థితి. ఆయనపై నాకు ఎలాంటి కక్ష లేదు, అట్లాగే పవన్ జీవితం అంతా చంద్రబాబును మేయడమే. ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైన కామెంట్ చేశారు. ఎస్, చంద్రబాబు గురించి ఏం మాట్లాడతారన్న ఆసక్తి, ఉత్కంఠకి ఆయన తెరదించినా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి కూడా మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైకిల్తో, అంటే టీడీపీతోటే మాకు పొత్తు, టీడీపీతోటే వెళ్తామన్న ప్రకటన తర్వాత దానికి సంబంధించిన కౌంటర్ ఇదని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పవన్ జీవితం అంతా చంద్రబాబును మోయడమే. అంటే 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు అయితే ఉంది. 2019లో లేదు. మళ్ళీ ఇప్పుడు పొత్తుతో వెళ్తామని చెప్తున్న నేపథ్యంలో చంద్రబాబును మోస్తున్నారు పవన్ జీవితం అంతా అంటూ కూడా ఈయన కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అట్లాగే భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఆవిడతో పాటు ఆ పార్టీలోని సగం మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళు టీడీపీకి వంత పాడుతూనే ఉన్నారు అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి. ఇట్లా వైకాపా ప్రతినిధుల సభలో సీఎం జగన్ విమర్శలు. అట్లాగే ఒక కీలక పరిణామం కూడా చెప్పొచ్చు. జనవరిలో పింఛన్ 3,000కు పెంపు. ఇప్పుడు ఇస్తున్న పింఛన్ని 3,000 రూపాయలకి పెంచుతున్నాం జనవరిలో. అందుకు సంబంధించిన క్యాలెండర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన పరిస్థితి. అంటే ఇక్కడి నుంచి ఎన్నికలు వచ్చేంత వరకు కూడా, నోటిఫికేషన్ వచ్చేంత వరకు, కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. సో ఇక్కడ నోటిఫికేషన్ ఇంకా రాని నేపథ్యంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా వివిధ కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కానీ అట్లా ప్రభుత్వం నుంచి ఏం చేస్తామో క్యాలెండర్ అయితే రిలీజ్ చేసిన పరిస్థితి. ఫిబ్రవరిలో పార్టీ మేనిఫెస్టో ప్రకటిస్తామని వెల్లడి. ఎస్, ఈ ఒక్క వ్యాఖ్యతో ఒక కీలకమైన విషయం తేలిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ముందస్తు ఎన్నికలైతే రాబోవు అని కూడా. ఎందుకంటే ఫిబ్రవరిలో పార్టీ మేనిఫెస్టో అంటే దాని తర్వాత ఎన్నికలకు వెళ్తారు. ఈలోపే తెలంగాణ కావచ్చు, మిగిలిన 5 రాష్ట్రాల ఎన్నికలైతే క్లియర్ కట్గా వచ్చేస్తాయి. అంటే సార్వత్రిక ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఉండబోతున్నాయి అనేది మాత్రం ఈ ఒక్క ప్రకటనతో అయితే తేలిపోయింది, క్లియర్ కట్గా అయితే అర్థమైన పరిస్థితి. సో ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన వార్త. ఇక చంద్రబాబుకు సంబంధించిన వార్త ఒకటి చూద్దాం. చంద్రబాబు కేసులో వాదనలు అయితే జరుగుతున్నాయి కోర్టులో. సెక్షన్ 17A వర్తించేలా కనిపిస్తోంది. చంద్రబాబు కేసులో, అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో
చంద్రబాబుకి సంబంధించిన వాదనలన్నీ కూడా సెక్షన్ 17A ప్రకారమే చంద్రబాబు తరపు లాయర్లు వినిపిస్తున్న పరిస్థితి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో సెక్షన్ 17A వర్తించేలా కనిపిస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కనుక సెక్షన్ 17A వర్తిస్తున్నట్టు కనిపిస్తే ఆ కేసు రద్దయిపోయే, ఆ కేసు కొట్టివేసే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి లాయర్లందరూ కూడా సెక్షన్ 17A మీద మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. సో ఈ సెక్షన్ 17A వర్తించేలా కనిపిస్తుందంటూ చంద్రబాబు తరపు లాయర్లు న్యాయస్థానం ముందు వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్ వ్యాఖ్యానించారు. సెక్షన్ 17A చంద్రబాబు న్యాయవాదుల సుదీర్ఘ వాదనలు. స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణ 2021 నుంచే ప్రారంభమైందని వివరాల సమర్పణ. ఆ తేదీ నుంచే, అంటే ఆ కేసు ఎప్పుడైతే ఉందో ఆ రోజు నుంచే సెక్షన్ 17A దానికి వర్తిస్తుంది అని కూడా వ్యాఖ్యానించారు. గవర్నర్ ముందస్తు అనుమతి తప్పనిసరిని వాదన, నేడు కొనసాగనున్న విచారణ. ఇది లేటెస్ట్ డెవలప్మెంట్గా కూడా చెప్పుకోవచ్చు. ఇక చంద్రబాబు బెయిల్ పిటిషన్కి సంబంధించి న్యాయస్థానం ఎట్లాంటి తీర్పు ఇచ్చింది? ఒక తీర్పు అయితే రిజర్వ్లో పెట్టింది. దానికి సంబంధించిన లేటెస్ట్ పరిణామం చెప్పొచ్చు. చంద్రబాబు 3 బెయిల్ పిటిషన్లు కొట్టివేత, డీమ్డ్ కస్టడీలో ఉన్నట్లు పరిగణించలేము, అందుకే రింగ్ రోడ్డు, అంగళ్ళు బెయిల్ పిటిషన్లు కొట్టేస్తున్నట్టు ప్రకటన. ఫైబర్ నెట్ కేసులో దర్యాప్తు కీలక దశలో ఉంది, ముందస్తు బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు ధర్మాసనం వెల్లడి. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. సో అంగళ్ళు కేసు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, ఈ వీటికి సంబంధించి కావచ్చు, ఫైబర్ నెట్ కేసులో కూడా చాలా క్లియర్ కట్ పరిణామాలను అయితే కోర్టు వెల్లడించి తీర్పులో ప్రస్తావించింది. ఆ బెయిల్ పిటిషన్లు కొట్టివేతలో ప్రస్తావించింది. ఏమిచ్చింది అంటే రింగ్ రోడ్డు, అంగళ్ళు బెయిల్ పిటిషన్లకు సంబంధించి అరెస్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా ముందస్తు బెయిలో ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి. అట్లాగే ఫైబర్ నెట్ కేసులో దర్యాప్తు ఇప్పుడు చాలా కీలక దశలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బెయిల్ ఇచ్చే పరిస్థితి లేదు అంటూ కూడా వ్యాఖ్యానించారు. అట్లాగే డీమ్డ్ కస్టడీలో ఉన్నట్లు ఇప్పుడు పరిగణించలేము ఆయన్ని అంటూ కూడా ధర్మాసనం అయితే వ్యాఖ్యానించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే బెయిల్ పిటిషన్లు 3 కూడా చంద్రబాబు కేసుకు సంబంధించి 3 బెయిల్ పిటిషన్లు అయితే కొట్టివేయడం అయితే జరిగింది. ఇది ఈనాడు రాసుకొచ్చింది. ఇక మరో ప్రధాన వార్తాపత్రిక సాక్షి చూద్దాం. సాక్షిలో ఎలాంటి వార్త రాసుకొచ్చారు, ఏం రాసుకొచ్చారు, తాజా రాజకీయ పరిణామాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ అశేష జనవాహిని అయితే కనిపిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల సమావేశం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడికి వస్తున్న జన సందేహాన్ని అయితే ఒక్కసారి చూడొచ్చు. ఒక టైటిల్ హెడ్లైన్ అయితే విప్లవాత్మక పరిపాలన అంటూ కూడా రాసుకుంటూ వచ్చారు. ఇక్కడ వీళ్ళందరికీ అభివాదం చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నిన్న విజయవాడలో జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల సభలో అభివాదం చేస్తున్నారు. ఇక్కడ సభకు సదస్సుకు హాజరైన జన సందోహం అయితే చూడొచ్చు. ఇంకా ఏం రాసుకుంటూ వచ్చారంటే వైఎస్ జగన్ గారు చెప్పిన ఒక్క మాట, మనం చేసిన మంచే మన బలం, ధైర్యం. వైఎస్ఆర్సీపీ ప్రతినిధుల సదస్సులో సీఎం జగన్ దిశానిర్దేశం. అంటే క్యాడర్ అంతటికి కూడా ఒక ప్రిపరేషన్ అయితే చేశారు, మానసికంగా ప్రిపేర్ అయితే చేసిన పరిస్థితి. మనం చేసిన మంచే అంటే క్లియర్ కట్గా అయితే ఒక మాట చెప్పొచ్చు, మనం ఇచ్చిన సంక్షేమ పథకాలే మన బలము, మన ధైర్యం అంటూ కూడా సీఎం జగన్ దిశానిర్దేశం చేసిన పరిస్థితి. విప్లవాత్మక మార్పులతో 52 నెలలుగా సుపరిపాలన, మేనిఫెస్టోలోని 99% వాగ్దానాలను అమలు చేశాం. జగన్ చెప్పాడంటే చేస్తాడు, కష్టమైన నష్టమైన మాట మీద ఉంటాడనే పేరు నిలబెట్టుకున్నాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ప్రజలతో మమేకమైన ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీనే. అర్హతే ప్రామాణికంగా 87% కుటుంబాలకు సంతృప్త స్థాయిలో సంక్షేమ ఫలాలు. ఇక్కడితో మనకు క్లియర్ కట్గా అర్థమైపోయింది. వైఎస్ఆర్సీపీ ఎలక్షన్స్ నినాదం ఈసారి సంక్షేమాన్ని మీ ఇంటికి చేర్చాం. ప్రతి అక్కకు, ప్రతి చెల్లెకి, ప్రతి తమ్ముడికి, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి అన్నకు కూడా మీ ఇంటికి, మీ దగ్గరికి సంక్షేమ పథకాలు అందించాము అంటూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోబోయే స్లోగన్ అనిపిస్తుంది. ఇక్కడ ఆయన నిన్న విస్తృత స్థాయి సమావేశంలో సదస్సులో మాట్లాడిన మాటలు చూస్తుంటే. అట్లాగే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్తో 2.35 లక్షల కోట్లు నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి. డీబీటీ లబ్ధిదారుల్లో 75% పైగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఇట్లా అన్ని వర్గాలకి 75% మందికి అందరికీ కూడా మేము డైరెక్ట్ డీబీటీ బెనిఫిషియర్స్లో వాళ్ళు ఉన్నారు. 2.07 లక్షల ప్రభుత్వ కొత్త ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే 80% పైగా. ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో కళ్ళెదుటే కనిపిస్తున్న మార్పులు అంటూ కూడా రాసుకుంటూ వచ్చారు. అలాంటప్పుడు వై నాట్ 175? సో ఇన్ని చేసినప్పుడు 175కి 175 స్థానాలు ఎందుకు రావు వైఎస్ఆర్సీపీకి? ప్రజలు ఎందుకు గెలిపించరు అని కూడా ఇది ఒక సూటిగా అక్కడికి హాజరైన
ప్రతినిధుల సదస్సులో హాజరైన జనాన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాఖ్యానించిన మాట అనుకోవచ్చు. ఇన్ని సానుకూల పరిణామాల మధ్య 175కి 175 ఎందుకు రావు అంటూ కూడా పంపించిన పరిస్థితి ఉంది. అదే లక్ష్యంతో ప్రజల్లోకి వెళ్దాం. బహుశా మార్చి ఏప్రిల్లో ఎన్నికలు జరగవచ్చు. ఎస్ అంటే ముందస్తు ఎన్నికలు లేవని చెప్పేది క్లియర్ కట్గా అయితే చెప్పేసిన పరిస్థితి. ఎస్ కొన్ని కార్యక్రమాలను అయితే ఒక 8 కార్యక్రమాలను అయితే ఆయన క్యాడర్కి అయితే దిశానిర్దేశం అయితే చేసిన పరిస్థితి. ఏంటా 8 కార్యక్రమాలు? జగనన్న ఆరోగ్య సురక్ష నవంబర్ 10న ముగిస్తుంది. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు వై ఏపీ నీడ్స్ జగన్, జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎందుకు కావాలి అనే కార్యక్రమం నవంబర్ 1 నుంచి డిసెంబర్ 10 వరకు ఉండబోతుంది. అట్లాగే అక్టోబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు సామాజిక బస్సు యాత్రలు, అట్లాగే డిసెంబర్ 11 నుంచి జనవరి 15 వరకు ఆడుదాం ఆంధ్ర, జనవరి 1 నుంచి 10 వరకు పెన్షన్ పెంపు సంబరాలు, జనవరి 10 నుంచి 20 వరకు వైఎస్ఆర్ చేయూత, జనవరి 20 నుంచి 30 వరకు వైఎస్ఆర్ ఆసరా, ఫిబ్రవరిలో మళ్ళీ జగననే తెచ్చుకుందామంటూ మేనిఫెస్టో. ఎస్ మరి ఈసారి మేనిఫెస్టో ఎట్లా ఉండబోతుంది ఆ విషయం తెలవాలంటే ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే. ఇట్లా కొన్ని కార్యక్రమాలతో నిత్యం వైఎస్ఆర్సీపీ నాయకులు, శ్రేణులు అందరూ కూడా ప్రజల్లోనే ఉండేలా జగన్మోహన్ రెడ్డి గారు దిశానిర్దేశం అయితే చేశారు. మరి ప్రత్యర్థి పార్టీలు అటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, వామపక్షాలు కావచ్చు, ఇతరులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి ఇవన్నీ కూడా ఒక ఫోకస్ అయితే చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. రైట్, ఇక్కడ మరో ప్రధాన వార్త చూడొచ్చు. 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి రెడీ అంటూ కూడా రాసుకుంటూ వచ్చారు. సెమీఫైనల్స్ అని ఎందుకు రాశారంటే ఈ ఎన్నికల తర్వాత దేశ సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. అంటే దేశంలో మొత్తం ఎంపీ స్థానాలకు ఎన్నికలు అయితే నిర్వహించబోతున్నారు. సార్వత్రిక ఎన్నికలను పిలుస్తుంటారు. సో అందుకని ఆ ఎన్నికలకు దీన్ని సెమీఫైనల్స్గా కూడా పిలుస్తున్నారు. ఇక్కడ వచ్చిన ఫలితాలే రేపు అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎంపీ ఎలక్షన్ సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి దీన్ని సెమీఫైనల్స్గా కూడా తీసుకుంటున్నారని కూడా రాసుకుంటూ వచ్చారు. సో 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు నగారం మోగిందని కూడా రాసుకుంటూ వచ్చారు. 5 రాష్ట్రాల్లో మొత్తం 16.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తన నియమావళి. ఎస్ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, 5 రాష్ట్రాలు కావచ్చు, నిన్నటి నుంచే ఎన్నికల కోడ్ అయితే అమల్లోకి వచ్చేసిన పరిస్థితి. అంటే ఇక్కడ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఏ విధమైన అధికారిక కార్యక్రమాలు కానీ హామీలు కానీ ఇచ్చే పరిస్థితి అయితే ఉండకూడదు. ప్రభుత్వం కొంతమంది ప్రజలకు లబ్ధి చేకూర్చేటట్టు కానీ ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అనేది ఎన్నికల కోడ్, ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉద్దేశం. ఉచితాలు, నగదు చేరవేతను అరికట్టేందుకు తనిఖీలు, ఎన్నికల వ్యయంపై నిఘా, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడి అంటూ కూడా. తెలంగాణలో నవంబర్ 30న ఒకే విడతలో పోలింగ్, 5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ఫలితాలు డిసెంబర్ 3నే. ఎస్ ఒక 50 రోజుల కౌంట్డౌన్ అయితే కొనసాగుతుంది. సో చూద్దాం మరి ఈసారి ప్రజలను ఎవరు ఎంత ఆకట్టుకుంటారనేది కూడా. డిసెంబర్ 3 ఎక్కువగా టైం కూడా లేని పరిస్థితి. చూద్దాం మరి ఎట్లా ప్రిపేర్ అయ్యారో. రైట్, ఇక్కడ ఫోటో ఒకటి ఆకర్షిస్తున్న పరిస్థితి చూద్దాం. ప్రపంచంతో పోటీ పడండి, విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారిని అయితే కలిశారు. పెద్ద పెద్ద కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. అమెరికా వెళ్ళొచ్చిన ప్రభుత్వ విద్యార్థులతో సీఎం వైఎస్ జగన్. సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలుపుతున్న ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్థులు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలకు సంబంధించి మరి ముఖ్యంగా నాడు నేడు కార్యక్రమం, ప్రభుత్వ స్కూళ్ళు అప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయనే కార్యక్రమాన్ని అమెరికా వెళ్ళి ప్రభుత్వం తరఫున రిప్రజెంట్ చేశారు స్కూల్స్ విద్యార్థులు. అక్కడ అందరూ కూడా మెచ్చుకున్న పరిస్థితి స్కూల్ విద్యార్థుల్ని. నిజంగా ఇది ప్రతి ఒక్క విద్యార్థికి గర్వకారణం అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన ప్రభుత్వ స్కూల్లో చదువుతూ అమెరికా లాంటి దేశానికి వెళ్ళి అక్కడ రిప్రజెంట్ చేయడం అంటే కూడా చాలా గొప్ప విషయం. వీళ్ళందరూ కూడా భవిష్యత్తు బాగుండాలని అయితే మనం కోరుకుందాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే థ్యాంక్స్ చెప్తున్న పరిస్థితి అయితే చూద్దాం. సో ఆయన మాట్లాడారు, పెద్ద పెద్ద కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. అమెరికా వెళ్ళొచ్చిన ప్రభుత్వ విద్యార్థులతో సీఎం వైఎస్ జగన్ చెప్పారు అని కూడా రాసుకుంటూ వచ్చారు. రైట్, ఇక రాష్ట్రానికి సంబంధించి ఇంకొక ముఖ్యమైన విషయం, కృష్ణా జలాల వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి కృష్ణా జలాల పంపిణీ పునః సమీక్ష అయితే చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన పరిస్థితి. సో రాష్ట్రం ఏమంటుంది, కృష్ణా జలాలపై తగ్గేదేలే, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణే పరమావధి, KWDT2కు అంటే ఇక్కడ కృష్ణా వాటర్ సబ్ డిస్ప్యూట్స్ సంబంధించి ట్రైబ్యునల్, ఈ KWDT2కు కేంద్రం కొత్త మార్గదర్శకాలు ఇచ్చిన పరిస్థితుల్లో ప్రధాని హోంమంత్రికి లేఖ, జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం, ఉన్నతాధికారులు న్యాయ నిపుణులతో ఉన్నత స్థాయి సమీక్ష, తాజా మార్గదర్శకాల వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాన్ని వివరించిన అధికారులు, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని ఇప్పటికే నిర్ణయం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గని పరిస్థితుల్లో
సుప్రీంకి కూడా వెళ్ళాలి అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే నిర్దేశింది. అంటే కృష్ణా జిల్లాల విషయంలో వెనక్కైతే తగ్గే పరిస్థితి లేదు. ఇప్పుడున్న నియామకాలు యాజ్ ఇట్ ఈస్ 512 టీఎంసీలని అట్లాగే కేటాయించాలి. మాకు ఇందులో ఎటువంటి మార్పు లేదని కూడా రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించిన ఆహ్, ఆందోళన అయితే చేసింది. సో ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ అందరికీ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం అయితే చేశారు. అవసరమైతే సుప్రీంకి వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు అరెస్టుకు సంబంధించి ఆయన కేసుకు సంబంధించిన వార్త సాక్షి రాసుకొచ్చింది. 17A నిందితులకు కాదేమో, ఆ సెక్షన్ నేరం జరిగిన తేదీకి వర్తిస్తుందంటూ చంద్రబాబు పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందంటూ కూడా రాసుకుంటూ వచ్చారు. ప్రధానంగా ఈ 17Aనే ఇప్పటి వరకు చంద్రబాబు అరెస్ట్ అయిన స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి వినిపిస్తోన్న పేరు. మరి సెక్షన్ 17A గనక వర్తిస్తే ఆ కేసు మొత్తం రద్దయ్యే అవకాశం చాలా స్పష్టంగా ఉన్న పరిస్థితి. కాబట్టి సెక్షన్ 17A నిందితులకు కాదు, అంటే ఆ అరెస్ట్ అయిన వాళ్ళకి కాదు, అది ఆ తేదీకి వర్తిస్తుందంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందంటూ కూడా రాసుకుంటూ వచ్చారు. అవినీతి నిరోధించడమే ఈ చట్టం ప్రధాన లక్ష్యం. చట్టం లక్ష్యాన్ని భంగపరిచే వివరణ స్వీకరించలేం. విచారణ సందర్భంగా న్యాయమూర్తుల వ్యాఖ్యలు. సుదీర్ఘ వాదనలు వినిపించిన చంద్రబాబు న్యాయవాది. బాబు న్యాయవాదికి పలు ప్రశ్నలు సంధించిన ధర్మాసనం. విచారణ నేటికి వాయిదా. వాదనలు వినిపించనున్న సిఐడి న్యాయవాది అంటూ కూడా రాసుకుంటూ వచ్చారు. సుప్రీంకోర్టు ఏం వ్యాఖ్యానించింది? అవినీతి నిరోధక చట్టానికి చేసిన 17A సవరణను ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో చూడాలి. దీని ప్రకారం పబ్లిక్ సర్వెంట్లు అక్రమాలకు పాల్పడకూడదు. చట్టంలోని ప్రధాన ఉద్దేశాన్ని పక్కన పెట్టి ఓ వ్యక్తికి మేలు జరిగేలా ఈ చట్టాన్ని అన్వయించుకోకూడదు. అది చట్టం లక్ష్యాన్నే దెబ్బతీస్తుంది అంటూ కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందని చెప్పి సాక్షిలో ప్రధాన హెడ్లైన్ అయితే చూడొచ్చు. ఇక 3 కేసులకు సంబంధించి అటు అంగళ్ళు కేసు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు కావచ్చు, లేదంటే ఫైబర్ నెట్ స్కామ్ కావచ్చు. వీటికి సంబంధించి 3 కేసుల్లోనూ బాబుకు నో బెయిల్, ఇన్నర్లోనూ చుక్కెదురు, బాబుకు మళ్ళీ భంగపాటు. వాటికి సంబంధించిన బెయిల్ పిటిషన్లపై అయితే ఆయా కోర్టులు అయితే బెయిల్కి అయితే అవకాశం ఇవ్వలేదు. సో ఆ పిటిషన్లనే కొట్టివేసిన పరిస్థితి. ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు. టెరాసాఫ్ట్తో బాబుకున్న సాన్నిధ్యంపై హైకోర్టుకు సిఐడి ఆధారాలు ఇచ్చింది అంటూ కూడా స్కిల్ స్కామ్లో కూడా బెయిల్ పిటిషన్ తోసిపుచ్చారు. బెయిల్ పిటిషన్ ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి కూడా హైకోర్టులో చుక్కెదురైందంటూ కూడా ఇట్లా ప్రధానంగా చంద్రబాబు కేసుకు సంబంధించి ఆయనకి ఇంకా కూడా బ్యాడ్ డేస్ అయితే నడుస్తున్నట్టు అర్థమవుతుంది. ఇంకా బెయిల్ పిటిషన్కి సంబంధించి కూడా తోసిపుచ్చారంటే మరి నెక్స్ట్ బాబు తరపు లాయర్లు ఏం వాదిస్తారనేది కూడా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక మరో ప్రధాన వార్తాపత్రిక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఎటువంటి కథనాలు ఇచ్చారు? మోగిన నగారా. తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్. ఇక్కడ షెడ్యూల్ ప్రకటిస్తున్న సిఈసి రాజీవ్ కుమార్ చూడొచ్చు. ఇక్కడ వివరాల్లోకి వెళ్లే ముందు ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది తామున్న చోటే నిర్ణీత కేంద్రాల్లో ఓటు వేయాల్సిందే. అంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కీలక పరిణామం అని కూడా చెప్పొచ్చు. పోస్టల్ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికే ఈ మార్పు. అంటే ఇన్నాళ్ళు ఎవరైతే ఎన్నికల విధుల్లో ఉన్నారో వాళ్ళు ఒక పోస్టల్లో తమ ఓటు నమోదు చేసి పంపించాల్సి ఉంటుంది. తర్వాత వాటిని అంటే ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు కౌంటింగ్ అప్పుడు వాటిని ఏం చేస్తూ ఉంటారంటే ఫస్ట్ ఆ పోస్టల్ బ్యాలెట్ని లెక్కిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎక్కడైతే ఎన్నికల విధుల్లో ఉన్నారో సిబ్బంది తామున్న చోటే నిర్ణీత కేంద్రాలు ఎక్కడైతే ఆ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారో ఆ కేంద్రంలోనే ఓటు వేసే అవకాశం అయితే ఇప్పుడు కల్పించింది. సో పోస్టల్ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. దాన్ని అడ్డుకోవడానికి ఈ పరిణామం అంటూ కూడా సిఈసి రాజీవ్ కుమార్ గారు చెప్పిన పరిస్థితి. సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ నో డౌట్. నవంబర్ 7 నుంచి 30 మధ్య ఎన్నికలు. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 2 దశల పోలింగ్. నవంబర్ 7, 17 తేదీలో అక్కడ ఎన్నికలు. మిజోరంలో 7, మధ్యప్రదేశ్లో 17, రాజస్థాన్లో 23 నిర్వహించాలని నిర్ణయం. అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళి. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న డబ్బు, తాయిలాల వివరాలు ఇక ఆన్లైన్లో. ఇది కూడా ఒక లేటెస్ట్ డెవలప్మెంట్గా కూడా చెప్పొచ్చు. అంటే ఈ నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత ఎన్నికల ప్రవర్తన నియమాలు, ఎన్నికల కోడ్ వచ్చేసిన తర్వాత అక్రమంగా డబ్బు తరలిస్తున్నా, లేకపోతే పరిధికి మించి డబ్బు కనపడ్డా, బంగారం కనపడ్డా, లేదా తాయిలాలు పంపడానికి క్రికెట్ కిట్లు కావచ్చు, లేదా గిఫ్ట్లు కావచ్చు, ఇట్లా ఏవైనా వాటిని ఏం చేస్తుంటుందంటే సిఈసి ఒక నజర్ వేస్తూ ఉంటుంది. ఎవరైనా ఆ నగదుకు సంబంధించి బంగారంకి సంబంధించి కానీ వివరాలు క్లియర్ కట్గా ఇస్తే కనుక తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తుంది. కానీ క్లియర్ కట్గా చెప్పకుండా సస్పెక్టెడ్ ఏమైనా ఉన్న పరిస్థితిలో వాటన్నిటిని సీజ్ చేస్తుంది. ఆ వివరాలన్నీ కూడా ఇక్కడ నుంచి ఆన్లైన్లో పొందుపరిచే అవకాశం అయితే ఉంది అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇక తెలంగాణ చూద్దాం. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్, డిసెంబర్ 3న కౌంటింగ్. అంటే కరెక్ట్గా 50 రోజులు అయితే ఉంది. సో 50 రోజుల్లో మరి తెలంగాణలో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయని కూడా చూద్దాం. ఎందుకంటే తెలంగాణ అంటే సౌత్ సంబంధించి ఒక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత అక్కడ
పాగా వేయాలని ప్రధాన పక్షాలైన కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు చాలా ప్రయత్నాలు అయితే చేసింది. మరి చూద్దాం ఈసారి వాటి ప్రయత్నాలు నెరవేరుతాయా, లేకపోతే ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అవ్వబోతున్నారనేది కూడా చూడాల్సి అయితే ఉంది. రైట్. ఇక అసలు ఏం జరుగుతోంది అంటూ కూడా చంద్రబాబు కేసుకు సంబంధించి ఉంది. ప్రభుత్వ వైఖరిపై గవర్నర్ విస్మయం, అధికారులను పిలిపించి ప్రశ్నల వర్షం. ఇదంతా 17A సంబంధించిన వార్త. ఆ 3 కేసుల్లో బాబు మినహా అందరికీ బెయిల్ అంటూ ఆయనకు సంబంధించిన బెయిల్ వచ్చింది. కానీ మాజీ సీఎంకు మాత్రం బెయిల్ ఎందుకు రావట్లేదంటూ కూడా వార్త రాసుకుంటూ వచ్చింది. ఇక్కడ ఇంకేం రాశారో కూడా చూద్దాం. గవర్నర్ ఏమన్నారో. 17A నెల రోజులుగా చర్చ. బాబుపై కేసుకు గవర్నర్ అనుమతిపై సుప్రీంకోర్టు దాకా వాదనలు. అయినా గవర్నర్ను కలవని ప్రభుత్వం. రాజ్భవన్ కేంద్రంగా చర్చ జరుగుతున్నా నిర్లక్ష్యమే. వచ్చి వివరణ ఇవ్వాలని గవర్నర్ ఆదేశించారు. రాజ్భవన్కు ప్రధాన కార్యదర్శి ఏజీ, ఏఏజీ, సిఐడి చీఫ్ గంట 20 నిమిషాల పాటు వివరణ అంటూ కూడా రాసుకుంటూ వచ్చారు. మరి దీని తర్వాత చూద్దాం అసలు ఏం జరుగుతుంది. గవర్నర్ పిలిచారా, ఏ మేరకు పిలిచారు, ఆయన ఏం మాట్లాడారు అనేది కూడా చూద్దాం. ఇక 17A వర్తించేలా ఉంది అంటూ కూడా ఆంధ్రజ్యోతి రాసుకుంటూ వచ్చింది. ప్రాథమిక అంశాలు అవే చెబుతున్నాయంటూ సుప్రీం వ్యాఖ్యానించింది. అనుమతి లేకుండా అక్రమ కేసు స్కిల్పై 2021లో కేసు నమోదైంది. చంద్రబాబుకు 17A వర్తిస్తుంది. గవర్నర్ అనుమతి తప్పనిసరి. కేసు దర్యాప్తు ఏవీ చెల్లుబాటు కావు. సుప్రీంలో హరీష్ సాల్వే వాదనలు. 17A వర్తిస్తుందనేలా బెంచ్ వ్యాఖ్య. నేడు కొనసాగనున్న వాదనలు. ఎస్, 17A వర్తిస్తుందా లేదా, కేసు కొట్టేస్తారా లేదన్న వాదనల నేపథ్యంలో ఈరోజు కూడా వాదనలు అయితే జరుగుతున్నాయి. మరి చూద్దాం దీనికి సంబంధించిన డెవలప్మెంట్ ఏ విధంగా ఉందో. అట్లాగే బెయిల్ పిటిషన్లు కూడా చంద్రబాబు 3 అప్పీల్ చేసుకుంటే 3 కూడా కొట్టేసిన పరిస్థితి. చంద్రబాబు డీమ్డ్ కస్టడీలో ఉన్నట్టు పరిగణించాలని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. అంగళ్ళు కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, అట్లాగే ఫైబర్ కేసు, 3 కూడా బెయిల్ అయితే ఆయనకి రాని పరిస్థితి. కొంచెం ఇక్కడ ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అయితే నారాయణ భార్య మరో 4 నిందితులుగా చేర్చిన సిఐడి. నేడు సిఐడి ముందుకు లోకేష్. ఎస్, ఇదొక హాటెస్ట్ డెవలప్మెంట్గా కూడా చెప్పుకోవచ్చు. సిఐడి ముందుకు మొదటిసారి లోకేష్, చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాబోతున్నారు. ఢిల్లీలో ఉన్నారు ఆయన. ఢిల్లీ నుంచి నేరుగా వచ్చి సిఐడి ముందుకైతే లోకేష్ అయితే హాజరు కాబోతున్నారు. ఇది కేవలం ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించిన డెవలప్మెంట్ మాత్రమే. ఇంకా ఫైబర్ నెట్ ఏదైతే చంద్రబాబు అరెస్ట్ అయిన కేసు ఉందో దానికి సంబంధించి కూడా మరి ఏం జరుగుతుందనేది కూడా చూద్దాం. మరి ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి కూడా లోకేష్ విచారణలో ఏం చేస్తుంది. ఇప్పటికే ఆయన కొన్ని ఎగ్జామ్షన్స్ అయితే కోర్టు ఇచ్చిన పరిస్థితి. ఆయనకు ఒక లాయర్ పెట్టుకోవచ్చు, అట్లాగే సంబంధిత పత్రాలతో రావాలి అని కూడా కండిషన్లు పెట్టొద్దని కూడా కోర్టు వ్యాఖ్యానించిన పరిస్థితి. ఎస్, ఇక్కడ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ ఏమన్నారో కూడా చూద్దాం. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నారు. అక్కడ అశోక్ గెహ్లోట్, సిద్ధరామయ్య. కర్ణాటక అట్లాగే ఇక్కడ రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోట్ ఉన్నారు. వీళ్ళిద్దరు పక్కన ఉన్నారు. మాట్లాడదాం. దేశమంతా జరిపిస్తాం. సిడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం చరిత్రాత్మకం. పేదల అభ్యున్నతికి కులగణనే కీలకం. దాన్ని నిర్వహించే శక్తి ప్రధాని మోదీకి లేదు. మా 4 సీఎంలో 3 ఓబీసీలే. 10 మంది బీజేపీ సీఎంలో ఒక్కరే. మహిళా కోటా వెంటనే అమలు చేయాలి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డిమాండ్. ఎస్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం అనంతరం కూడా వాళ్ళు ఏం వ్యాఖ్యానించారు. కులగణన చేపడతాం. మాకున్న 4 సీఎంలో 3 కూడా ఓబీసీలే ఉన్నారు. 10 మంది బీజేపీ సీఎంలో కేవలం ఒక్కరే ఉన్నారంటూ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన పరిస్థితి. సో కులగణన అయితే ఖచ్చితంగా చేస్తాం మేము అంటూ కూడా దేశమంతా జరిపిస్తాం. మేము వస్తే కులగణన ఖచ్చితంగా జరుగుతుంది. కులగణన జరిగితే ఏమవుతుంది, ఆయా కులాల వారీగా ఎంతమంది జనాభా ఉన్నారు, అప్పుడు ఏమవుతుంది, సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి అమైన్మెంట్స్ కావచ్చు, నేరుగా వాళ్ళకి కరెక్ట్గా అందాలి ఆయా జనాభా ప్రకారం అనేది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిన్న నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ వివరాలని రాహుల్ గాంధీ అయితే వెల్లడిస్తూ ఉన్నారు. రైట్, ఇక్కడ రిషికొండకు సంబంధించిన ఒక వార్త చూద్దాం. రిషికొండపై పూర్తయిన తార్ రోడ్ నిర్మాణం. సార్ వస్తారని, అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని. రిషికొండ ఎండాడల్లో నిధుల కుమ్మరింత. విశాఖ సిటీలోని గుంతలు వదిలేసి శివారులో పనులు. సీఎం కోసం విశాలమైన రహదారుల నిర్మాణం. కోట్ల రూపాయలతో డివైడర్లు, మొక్కలు, గ్రిల్స్ ఏర్పాటు అయితే చేస్తున్నారు అంటూ కూడా రిషికొండకు సంబంధించిన ఒక వార్తగా చెప్పొచ్చు. ఇక్కడ మరో వార్త చూద్దాం. 10వ తేదీ వచ్చినా జీతాలు లేవు. ఇంకా 1700 కోట్లు పెండింగ్. ఆర్బీఐ నుంచి 5200 కోట్ల చేబదులు తీసుకున్నారు. అయినా జీతాలు, పెన్షన్ల కటకట. నేడు కొత్తగా మరో 450 కోట్ల అప్పు. ఎస్, రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించిన వార్తగా చెప్పాలి దీన్ని. ఏమనిచ్చారు, 10వ తేదీ వచ్చినా ఇంకా ఉద్యోగులకి జీతాలు లేని బాధాకరమైన దయనీయ పరిస్థితి. ఇప్పటికే 1700 కోట్లు పెండింగ్ ఉంటే 5200 కోట్లు ఆర్బీఐ నుంచి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్నారు. ఇప్పటికీ జీతాలు, పెన్షన్లు అందట్లేదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, పెన్షన్లకు సంబంధించిన వార్త అయితే రాసుకుంటూ వచ్చారు. ఇక చివరిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
వ్యాఖ్యలు అయితే చూద్దాం. నిన్న వాళ్ళకి సంబంధించి అంటే ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు వాళ్ళ భేటీలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం రాసుకొచ్చారండి, ఏం చేసుకొచ్చారు అనేది ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి ఏం రాసింది: నేను లండన్లో ఉన్నప్పుడు ఎత్తుకెళ్లారు, బాబు అరెస్టుపై జగన్ ఎకసెక్కం అంటూ కూడా రాసుకుంటూ వచ్చారు. బాబు అవినీతిలో పవన్కు వాటా ఉందని ఆరోపణ, సమరభేరి సభలో అలవోకగా అబద్ధాలు, చంద్రబాబు అరెస్టులో తన ప్రమేయం లేదట, బాబు ప్రస్తావన వచ్చినప్పుడు ముఖంలో ఆనందం, పవన్ పైన కేసులుంటాయని సంకేతాలు. ఎస్, అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు. ఆయన ఎటువంటి రాజకీయాల్లో వచ్చినా కూడా ఇప్పటి వరకు ఆయన మీద ఎక్కడ ఎటువంటి కేసు అయితే నమోదు కాని పరిస్థితి ఉన్న నేపథ్యంలో పవన్కు కూడా చంద్రబాబు అవినీతిలో వాటా ఉంది అంటూ కూడా ఆయన రాసుకుంటూ వచ్చారు. ఇది బహుశా ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి దానికి సంబంధించి ఆయన వ్యాఖ్యానించి ఉండొచ్చు అన్న ఒక అనుమానం అయితే కలుగుతోంది. సో పవన్ పైన కేసులు ఉంటాయని సంకేతాలు అనేది కూడా ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి ఉందంటూ కూడా ఆంధ్రజ్యోతి రాసుకుంటూ వచ్చింది. టీడీపీ పింఛను 1000 బుకాయింపు, అదే ప్రచారం చేయాలంటూ నేతల కితవు, 99% హామీలు నెరవేర్చాం, మరి సంపూర్ణ మద్య నిషేధం ఏది? ఎస్, నవరత్నాల పథకంలో భాగంగా మద్య నిషేధం చేస్తాం మేము అధికారంలోకి రాగానని ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి. కానీ ఇప్పటి వరకు మద్య నిషేధం అమల్లోకి రాలేదు. మరి దాని సంగతి ఏంటి అంటూ కూడా రాసుకుంటూ వచ్చారు. జాబ్ క్యాలెండర్ సంగతి ఏంటి, వారంలో సిపిఎస్ రద్దు జరిగిపోయిందా అంటూ కూడా రాసుకుంటూ వచ్చారు. పోలవరం ధ్వంసం చేసేశారు, అయినా హామీలు నెరవేర్చినట్లు బిల్డప్. ఎస్, ఇంకేం రాసుకుంటా వచ్చారు అంటే ఆంధ్రజ్యోతి, బుకాయింపులు అబద్ధాలు, సీఎం జగన్ ప్రసంగాల నిండా ఇవే, పైగా వీటినే ప్రజల్లో ప్రచారం చేయాలని వైసీపీ నేతలను ఆదేశిస్తున్నారు. తాజాగా బెజవాడ సభలో బాబు అరెస్టుతో తనకేం సంబంధం లేదని ఇదే జనాలకు చెప్పాలంటూ కూడా పిలుపునిచ్చారు అంటూ కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి. సో ఇది ప్రధాన వార్తాపత్రికల్లో ఈ రోజుకు సంబంధించిన వార్తా కథనాలు. రేపు మరో న్యూస్ పేపర్ ఎనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.